ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు అయితే నిన్నటితో ముగిశాయి. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించిన ఈవీఎం బాక్సులు అయితే స్ట్రాంగ్ రూములకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కలెక్టరేట్ దగ్గర ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఉన్న ఒక స్కూల్లోనే అయితే ఈవీఎం బాక్సులను అయితే పెట్టడం జరిగింది. పూర్తిగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 సెగ్మెంట్లు ఉన్నాయి. 7 సెగ్మెంట్లలో నిన్న 70% పైగా పోలింగ్ అయితే నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవడంతో పూర్తిగా పెద్ద ఎత్తున అయితే ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పవచ్చు. వాటికి సంబంధించిన ఈవీఎం బాక్సులు రాత్రి నుంచి బస్సుల్లో అనకాపల్లి జిల్లా కలెక్టరేట్కి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. ఎస్పీ ఆఫీస్ దగ్గర పూర్తిగా ఈవీఎం బాక్సులు అయితే ఎక్కడికక్కడ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరిగింది. అలాగే వాటికి సంబంధించిన నిఘా కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా పెట్టిన పరిస్థితి. కలెక్టర్ అలాగే ఎస్పీ పూర్తిగా ఇక్కడికి వచ్చి సంఘటన స్థలానికి వాటిని నిత్యం పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. వాటిని భద్రపరుస్తూ వాటి పట్ల సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా మనం చూడొచ్చు, నిన్న పెద్ద ఎత్తున పోలింగ్ జరగడంతో ఈవీఎం బాక్సులన్నీ ఇక్కడికి అయితే చాలా కట్టుదిట్టంగా నిన్న రాత్రి నుంచి అయితే రావడం జరిగింది. పూర్తిగా బస్సుల్లో 7 సెగ్మెంట్ టీసీ బస్సుల్లో కానీ అలాగే ఇతర వాహనాల్లో కానీ వాటిని భద్రపరుస్తూ పోలింగ్ సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున వాటిని కట్టుదిట్టం చేసి ఇక్కడికైతే ఈ ఈవీఎం బాక్సులు అలాగే నిన్న జరిగిన పోలింగ్ సామాగ్రి పూర్తిగా అయితే స్ట్రాంగ్ రూములకి అయితే వచ్చి ఇక్కడ భద్రపరుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఇంకా పూర్తిగా సిబ్బంది అయితే రావడం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ సిబ్బంది నిన్న జరిగిన పూర్తిగా ఎన్నికల నేపథ్యంలోనూ పెద్ద ఎత్తున కలెక్టర్ అయితే అనకాపల్లి జిల్లా కలెక్టర్ ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇచ్చారు. ఈవీఎం స్ట్రాంగ్ రూముల పట్ల అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి లోటుపాట్లు జరిగిన వాటిపై కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. నాయుడు, అనకాపల్లి జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.